స్వామి, మరి కృష్ణావతారంలో 36,000 మందిని గోపికలు లేలేడంట ఆ శ్రీకృష్ణుడు. అది తప్పు కాదా? కాదు నాయన, ఆ మహిళల పాపములను శుద్ధి చేయుటకే, మహిళలకు మోక్షమునిచ్చుటకే భగవంతుడు వారితో ఏకమైనాడు. కాని భక్తులు భగవంతుడితో ఏకమైనప్పుడే వారికి మోక్షము, దానికి హరినామస్మరణ మార్గము ఒక్కటే. గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద హరి గోవింద. స్వామి, చెప్పు నాయనా, ఏమిటి నీ సమస్య? ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిని సంపాదించాను, కానీ నాకు సంతానం కలగలేదు. అన్నీ ఉన్నా ఆ లోటు నాకు ప్రశాంతత లేకుండా చేస్తుంది. తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. నన్నేం చేయమంటారు స్వామి? సంతానం కోసం దేవుణ్ణి ప్రశ్నించాలని వచ్చావు, మరి సతీ సమేతంగా రావాలని తెలియదా నాయనా? తను ఎందుకులే అని. చూసావా, తను ఎందుకులే అని చులకన, స్త్రీల పట్ల చులకన భావన. అదే నువ్వు చేసిన పాపం. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడరో అక్కడ అశాంతి మాత్రమే నిలుస్తుంది. క్షమించండి స్వామి, ఇప్పుడు నన్నేం చేయమంటారు? మీ సతీమణిని ఒకసారి మా దర్శనానికి పంపించండి. వారిని చూసిన తరువాత మీ సమస్యకి పరిష్కారం చెబుతాము. సరే స్వామి. చూడకుండా చెప్పలేరా స్వామి? చూస్తే గాని చెప్పలేం శిష్య. హరి ఓం. చూశారా నాయన, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వినా స్త్రీ జననం నాస్తి, వినా స్త్రీ గమనం నాస్తి. స్త్రీ లేకుండా జననము లేదు, గమనము లేదు. అట్టి స్త్రీని గౌరవించటం మన బాధ్యత. హరి ఓం. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శిష్య, నిమ్మకాయ తీసుకో. ఈరోజు స్వామీజీ గారి నిమ్మకాయ ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి. చూద్దాం ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఆహా, అదృష్ట దేవత రామ్మా. చెప్పమ్మా, ఏదో మానసిక ఆందోళనతో ఉన్నావు. ఏమిటి నీ సమస్య? కొద్ది రోజుల నుండి ఇంట్లో ప్రశాంతత లేదు స్వామి. ఉన్న బిజినెస్లన్నీ నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. కొత్తగా ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా వర్కౌట్ అవ్వట్లేదు స్వామి. పూర్తిగా అప్పుల పాలైపోయాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు స్వామి. ఏదైనా దోషం ఉందేమో అని మీ దర్శనం కోసం వచ్చాను స్వామి. హరి ఓం. దోషం ఉంది మాత. మీ ఇంట్లో మైల ఉంది. అది ఎవరికో కాదు, ఇంటి యజమానురాలివైనా నీపైనే ఉంది. అందుకే మీరేం చేసినా వృద్ధి లభించదు. మరి ఆ మైల పోవాలంటే నేనేం చేయాలి స్వామి? శుద్ధి చేసుకోవాలి మాత. ఎలా స్వామి? మీరు ఏకాంత మందిరంలో కాసేపు విశ్రమించండి, మేమొస్తాం, శుద్ధి చేస్తాం. సరే స్వామి. శిష్య, అర్థమైంది స్వామి. హరి ఓం. మీరు భజన స్టార్ట్ చేయండి. రండి అమ్మా, రండి. మీరు కాసేపు ఇలా కూర్చోండి, స్వామివారు వస్తారు. నేనిక్కడ కూర్చోవడం ఏంటండి? స్వామివారు వచ్చి మీకు శుద్ధి చేస్తారు. అప్పుడు మీ పాపాలన్నీ తొలగిపోతాయి. శుద్ధి చేయడం అంటే ఏం చేస్తారండి? సున్నం రాస్తారు. ఏంటండి? అదే విభూతి రాస్తారు అని చెప్తున్నాను.
విభూది రాయడానికి ఇంత అలంకరణ అవసరమా అండి? ఏ శుభకార్యానికైనా అలంకరణ తప్పనిసరి. పూజకు పూలు అవసరం, శుద్ధికి అలంకరణ అవసరం. సర్లే, మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి మా గురువుగారిని తీసుకొస్తాను. గురూజీ, నేను అన్ని విషయాలు అమ్మాయితో చెప్పాను, మీరు బయలుదేరండి. కాసేపు విరామం. మీరు గోవిందనామ స్మరణ చేస్తూ ఉండండి. స్వామీజీ, చూసింది చాలు, రండి ఇలా కూర్చోండి. ఆ, రండి. అదేంటి అరటిపండు ఇచ్చారు? ఇది అరటి పండుగానే మీకు తెలుసు. ఇదేనమ్మా అసలైన శుద్ధి పండు. ఆ దాన్ని ఇప్పుడు మంత్రిస్తాడు, అది తింటే నీకు శుద్ధి జరిగినట్టే. ఆ కక్కుర్తి పడి తినొద్దు, కళ్ళకి అతుకొని తిను. ఆ అదేంటి పూలిచ్చారు? శుద్ధిలో ఇదే ముఖ్యమైన ఘట్టం. అలా చేతిలో పట్టుకోవడానికి కాదు తల్లి, తల్లో పెట్టుకోవడానికి. పెట్టుకో. హూప్స్. కళ్ళకద్దుకుని నుదుటి మీద బొట్టు పెట్టుకో. నీ సందేహం ఏందో నాకు అర్థమైంది తల్లి, దీన్నే శుద్ధి జలం అంటారు. కళ్ళకద్దుకొని తాగాలి. శిష్య, గురూజీ, నీ ఊపుడు ఆపి ఇక బయలుదేరు. శుద్ధికి టైము ఆసన్నమయ్యింది. అలాగే గురూజీ. ఈరోజు గురువుగారితో శుద్ధి జరిపించుకునే అదృష్టం నీకు దక్కింది. నువ్వు చాలా అదృష్టవంతురాలువి తల్లి. జాగ్రత్తగా శుద్ధి జరిపించుకో. ఆహా, గురువుగారు శుద్ధి కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పుడు మనం భజన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మీరు నొక్కండి, మీరు ఊపండి. ఇలా వచ్చి మా పాదసేవ చేసుకో. అనుమానిస్తున్నావు? రా, వచ్చి నా పాదశుద్ధి చేసుకో. నీ పాపాలన్నీ తొలగిపోతాయి. రా భక్త, పాదసేవ చేసుకో. పాదసేవ చేసుకో భక్త. నీ లాభాలు నీకొస్తాయి, నీ షేర్లు నీకొస్తాయి. ఆటంకం రాకుండా నేను చూసుకుంటాగా. కానివ్వు.
ఏంటి నొక్కి నొక్కి అలసిపోయావా? ఆ పాలు స్వీకరించు, నాకు టైం అయ్యింది. ఇలా నాకివ్వు. శుద్ధి మంత్రం చదివాకే పాలు తాగాలి. స్వామి, ఎంగిలి స్వామి. ఎంగిలి అనకూడదు, ఇది స్వామీజీ ఇచ్చే మహాప్రసాదం. నీ దగ్గరున్న శుద్ధి మొత్తం తొలగిపోతుంది. తాగు. అయిపోయింది, నా ఖాతాలో ఇంకో నెంబర్ పడింది. తాగు. స్వామీజీ ఏంటి చేతులు ఇలా పైకి లేపారు? ఇప్పుడు నేనేం చేయాలి? కాస్త నా చొక్కా తీయరాదు? ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? శుద్ధి జరగాలంటే చొక్కా తీయాల్సిందే. ఏకాంత మందిరంలో దైవ సేవ వివస్త్రవై చేయాలి. స్వామి, శుద్ధి జరగాలంటే చొక్కా తీయాలి గదా. ఏకాంత మందిరంలో దైవసేవ వివస్త్రవై చేయాలి కదా. స్వామి, మీరేం చెప్తున్నారు? చక్కగా తెలుగులోనే చెప్తున్నాను. ఈ శుద్ధి జరగటానికి ఇదే ఆఖరి మెట్టు. రావచ్చుగా, వచ్చేయ్. నీ పైన ఉన్న మైల తొలగిపోయింది, నీకు శుద్ధి జరిగింది. ఇక నీకు మంచి రోజులు వస్తాయి. వెళ్ళిరా. వెళ్ళొస్తాను స్వామి. 499. ఇంకొక్కటి, ఇంకొక్కటి. ఏంది బావా, ఏదో కష్టపడుతున్నట్టుగా ఉన్నావు? ఏం లేదురా, నిన్న నుంచి బాగా దగ్గు. ఇది దగ్గు కేసుకోమన్నాడు. ఎలా ఓపెన్ చేయాలో అర్థం కావట్లేదురా. ఓ అంతేనా? నేను ఓపెన్ చేస్తాను ఈ బావా. ఓపెన్ చేయడంలో మనం ఎక్స్పోర్ట్ కదా. ఒరేయ్, నీకెందుకురా, ఆయన తీసుకుంటాడు కదా. ఏందక్క బాగా కష్టపడతా ఉంటే చూస్తూ ఉండేదా? అమ్మా, తీనివచ్చు కదా, తీస్తానంటున్నాడుగా. నువ్వు తీ మావా. బావా ఒక్క నిమిషం ఉండు బావా. అయ్యో అయ్యో, ఎరా చిన్న బాటిల్ మూత తీయడానికి అంత కష్టపడిపోతున్నావు? అదే బావా అర్థం కావటం లేదు. చాలా ఈజీగా ఓపెన్ చేసేవాడిని. అదేంది ఇది రావటం లేదే? నువ్వేదో పెద్ద మొగాడివి, ఓపెన్ చేయడంలో పెద్ద ఎక్స్పర్ట్ అనుకున్నాను రా. బావా నన్నే శంకిస్తున్నావా? రై మాట్లాపి మూత ఓపెన్ చేయి. ఇది రావటం లేదు కదా బావా. మరి అప్పుడు నీ వల్ల కానట్లే కదరా.
పైగా నీకు నా కూతురు కావాలా? మూతే ఓపెన్ చేయలేకపోతున్నావు. నా కూతురుని ఎలా పెళ్లి చేసుకుంటావు, ఎలా పోషిస్తావురా? నాకే పరీక్ష పెట్టిన బాటిల్ బతకను నువ్వు బావా. అదిటి నేనున్నాను కదా. ఇదిగో అంతే. ఓ దీని ఇలా ఓపెన్ చేయాలా? నా బుర్రకు తట్టలేదబ్బా. అసలు బుర్రుంటే కదా తట్టడానికి. ముందు ఏది ఎలా ఓపెన్ చేయాలో అది నేర్చుకో. నువ్వు రావే. ఓపెన్ చేయడంలో ఇంత వీక్ అయితే మీరు ఎలా బతుకుతారా గారు? నేర్చుకుంటాలే. అది నేర్చుకుంటే వచ్చేది కాదు. మరి ఎలా? నీకు నువ్వే సాధించుకోవాలి. ఒరేయ్, అందరూ ఊశారు, నేను ఒక్కడనే మిగిలాను. ఇత్తు తీసేస్తాను యాదవాని. యాదవాని యాదవా. ఏంటి పరిస్థితి? మన కార్యకర్తల్లో కాస్త ఉత్సాహం తగ్గుతున్నట్టుంది. అవును సార్, ఈసారి మీకు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారు. ఎవడ్రా కోత కూసింది? సిట్టింగ్ ఎంపీని కాదని వేరే వాళ్ళకి ఎలా ఇస్తారా టికెట్? మీరలాంటి నెగిటివ్ ఆలోచనలేం పెట్టుకోకండి. నమస్కారం అమ్మా. నమస్తే, కాఫీ తీసుకోండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను గంగాధర్. చూడండి, ఎలాగైనా టికెట్ మనకే వస్తుంది. ఎవ్వరిని కంగారు పడొద్దని చెప్పండి. ఈసారి నామినేషన్కి వెళ్ళేటప్పుడే మన సత్తా ఏంటో చూపించాలి. జనాన్ని భారీగా పోగేయాలి. హైకమాండ్కి చుక్కలు చూపించాలి. ఈసారి ప్రభుత్వం కూడా మనదే వచ్చేటట్టుంది. మంత్రి పదవి దక్కాలంటే ఇక్కడ మన పలుకుబడేంటో ఢిల్లీలో తెలియాలి. మన కుర్రాళ్ళకి ఏం కావాలంటే అది ఇవ్వండి. ఎవ్వడూ పక్కకి చూడ్డానికి వీల్లేదు. సరే సార్, మేము వెళ్ళొస్తాం. మంచిది. సరే అమ్మా, వెళ్ళొస్తాం. మంచిది. ఎందుకండి ఎలక్షన్స్ ముందు అంతంత ఖర్చు పెట్టడం? వాళ్ళు అన్నట్టు టికెట్ దొరక్కపోతే? నార్మల్ ఎదవ కోతల కుయ్యకో. 25 ఏళ్లు కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యమే ఇప్పుడెవడో కుర్ర కుంకొచ్చి తన్నుకుపోతానంటే చూస్తూ ఊరుకుంటావా? ఇప్పుడు కాదు, ఇంకో 25 ఏళ్లైనా ఈ నియోజకవర్గం ఎంపీ నేనే. ఒకవేళ నేను పోయినా నా తర్వాత నా వారసుడే ఈ నియోజకవర్గ ఎంపీ అవుతాడు, కానీ బయటి వాళ్ళు కాదు. వచ్చినా నేను రానివ్వను. ఎందుకండి అంత పట్టుదల? ఉచిత సలహాలివ్వడం మానేసి బియ్యంలో రాళ్ళు, వంకాయల్లో పుచ్చులు ఏరుకుంటే మంచిది. నీకు తెలిసిన పనది, అది నువ్వు చేయి. నాకు తెలిసిన పనిది, ఎలా చేసుకోవాలో నేను చూసుకుంటా. నా చుట్టూ ఉన్నవాళ్లలో చచ్చెదవల్ని ముందు ఏరి పారేయాలి. లేదంటే ఇలాంటి టాక్సే వస్తాయి. సర్లేండి, నాకెందుకు ఇవన్నీ? నేను అదే చెప్తున్నా. నీకెందుకు? వెళ్ళి ఆ స్వామీజీ భజన చేసుకో. వాడంటే ఇష్టం లేకపోయినా నువ్వు ఆ భజన మోజులో పడి ఇంట్లో ఈ గోల చేయకుండా ఉంటావనే నిన్నక్కడికి వెళ్ళనిస్తున్నా. ఈసారి ఎలక్షన్ అవ్వనివ్వు. ఆ స్వామీజీ సంగతేంటో చూస్తాను. ఆయన దేవుడండి. ఆయన దూషించి ఎలక్షన్ మీరేం గెలుస్తారు? అబ్బో, చూద్దాం ఆ దేవుడి గొప్పతనమేంటో. జనానికి మంచి చేసే మేమవసరం గాని మాయ చేసే అలాంటి స్వామీజీలు కాదు. సరే కానివ్వండి, ఏది మన దాకా వచ్చేదాకా తెలియదు కదా.
ఏదో ఒక రోజు ఆయన చేసేది మాయలు కాదు మహిమలు అని మీరే తెలుసుకుంటారు. ఆ, నాకు కోపం రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు.